హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శివాని ఇంటి నుండి గెంటేసినందుకు తన రూమ్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి చెర్రీ వచ్చి గగన్ కన్నీళ్ళని తుడిచి, అన్నయ్య, నువ్విప్పుడు చేయాల్సింది బాధపడ్డం కాదు, సమస్యకి పరిష్కారాన్ని వెతకడం. అయినా నీ చేతులతో నువ్వు శివాని గెంటేశావంటేనే నిన్ను పెద్దమ్మ పూరి అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నేను అర్థం చేసుకుంటాను. ఎవరో నీకు చెప్తేనే నువ్వు ఇలా చేసావు కదన్నయ్యా అని అడుగుతాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ చెర్రీని హక్ చేసుకుంటాడు. రే చెర్రీ, నువ్వు నిజంగా నా తమ్ముడివిరా, నన్ను బాగా అర్థం చేసుకున్నావు అని ఏడుస్తూ ఉంటారు గగన్. అన్నయ్య, ఒకటి, భూమిని వాళ్ళు ఖచ్చితంగా నాన్న చెప్పినట్టు వేరే చక్కెర దాచిపెట్టారు. అది ఎక్కడో తెలుసుకోవాలి, ఏ పోలీస్ స్టేషనో తెలుసుకోవాలి. కనీసం భూమి ఫోన్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. అయినా శివాని గెంటేస్తే ఎవరికి ఏమొస్తుంది? శివ ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎవరికి లాభం అని అడుగుతాడు చెర్రీ. ఇంకెవరికిరా? అపూర్వ, ఖచ్చితంగా అపూర్వకే. ఎందుకంటే మా ఫ్యామిలీ పరువు తీయాలని అపూర్వ ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది, కాబట్టి అపూర్వనే ఇదంతా చేసింది అని అంటారు గగన్. కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు కదన్నయ్య అనేసరికి, రే చెర్రీ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కాకపోతే అని అనేలోపు చెప్పన్నయ్యా పర్లేదు అని అంటారు. ఇంకలా ఒక ప్లాన్ చెప్తాడనమాట గగన్. వెంటనే, అన్నయ్య, దీనికి ఎవరో అయితే కరెక్ట్ కాదు, నేనే చేస్తాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. రే వద్దురా, పొరపాటున ఏదైనా రిస్క్ అయితే అని అంటారు. అన్నయ్య, నీకోసం భూమి కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. అలాంటిది ఆ రాక్షసుల గుట్టు బయట పెట్టడానికి నేనెందుకు తడబడతాను? ఖచ్చితంగా అన్నయ్య అని చెప్పి ఇంకా అలా గగన్ చెప్పిన ప్లాన్ ప్రకారమే చెర్రీ ఫాలో అవుతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అపూర్వ ఎంతో హ్యాపీగా గోరింటాక్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది. మమ్మీ, ఏంటి డ్యాన్స్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు బేబీ, ఇంకా సేపట్లో ఆ భూమి చచ్చిపోతుంది, ఆ శివ దిక్కులేని వాడైపోయాడు, గగన్ గుండె పగిలి ఏడుస్తూ ఉంటాడు, మాకు కావాల్సింది అదే కదా, ఆ గగన్ ఫ్యామిలీ నాశనం అవడమే కదా అని అంటారు. అంటే ఏంటి మమ్మీ, ఇదంతా నీ ప్లానేనా అని అడుగుతుంది. అవును బేబీ, ఇదంతా నా ప్లానే అని అపూర్వ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి చెర్రీ అక్కడికి వస్తాడు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇదంతా మీ ప్లానా? మీరే కావాలని అన్నయ్యని ఇరికించాలనుకుంటే భూమి వెళ్ళిపోయిందా? ఇది ఇది చాలా అన్యాయం, చాలా అన్యాయం అత్తయ్య అని అంటాడు చెర్రీ. రేయ్, అన్యాయం గురించి నువ్వు మాతో మాట్లాడడం ఏంటి? అయినా నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, నువ్వు వెళ్ళు అని అంటుంది అపూర్వ. లేదత్తయ్య, ఈ విషయాన్ని ఖచ్చితంగా నేను మావయ్యతో చెప్పేస్తాను అని వెళ్ళబోతుంటే చెర్రీ అని నక్షత్ర చెర్రీని గట్టిగా తోసేస్తుంది. అప్పుడే కరెక్ట్గా చెర్రీ ఒక టేబుల్ పై పడేసరికి అక్కడే ఉన్న నైఫ్ చెర్రీ పొట్టకి గుచ్చుకుంటుంది. ఒక్కసారిగా చెర్రీకి బ్లీడింగ్ అవుతూ ఉంటే షాక్ అయిపోతారు అపూర్వ, నక్షత్ర అండ్ గోరింటాకు. మమ్మీ మమ్మీ నాకు భయం వేస్తుంది మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఉండువే, వాడు వాడు కదలట్లేదేంటి అని అంటుంది అపూర్వ. ఏముందమ్మాయి, ప్రాణం పోయి ఉంటుంది అని అంటుంది గోరింటాకు. పిన్ని, అదేమన్నా చిన్న విషయమో, ఒకసారి వెళ్ళి ఊపిరి చూడు అని అంటుంది. నాకు భయంగా ఉందమ్మాయి అని అలా వెళ్ళి ఊపిరి చూసేసరికి ఊపిరి ఆపేసుకుంటాడనమాట చెర్రీ. ఇంకా ఊపిరి ఆగిపోతుంది. అమ్మాయి పోయాడమ్మాయి అని అనేసరికి షాక్ అయిపోతారు ఇద్దరు. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి అని అనేసరికి, మమ్మీ, ముందైతే ఈ శవాన్ని మనం ఎక్కడైనా పాతి పెడదాం. డాడీ అడిగితే వాడే ఊటీనో కొడైకెనాలో వెళ్ళాడని చెప్తాను. జాబ్ కోసం ఎక్కడికో అమెరికాకైనా వెళ్ళిపోయాడని చెప్తాను. ముందైతే మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి మమ్మీ అని అంటుంది నక్షత్ర. నీ వల్లే ఇదంతా, అయినా డోర్ క్లోజ్ చేసి రావాలి కదా, అలా వచ్చేసావు. ఇప్పుడు చూడు మనం ఎంత ఇరుక్కుపోయామో, చి అని ఇంకలా ముగ్గురు చెర్రీని ఒక బ్యాగ్లో కడతారు. ఇంక చెర్రీ ఏంటంటే అలా బ్యాగ్కి కొంచెం చిన్న హోల్ ఒకటి చేసుకొని ఊపిరి ఆడేలా చేసుకుంటాడు. సో ఆ బ్యాగ్ని ఒక కార్లో మోసుకుంటూ వెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో గొయ్య తీసి అలా ఇంకా బ్యాగ్ని పడేసి పూజ చేసి వచ్చేస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ గగన్ కనబడతాడు. గగన్ని చూసి షాక్ అయిపోతారనమాట. వెంటనే అపూర్వ, ఇదేంటి వీడు ఎక్కడున్నాడు
"ఆ, బేబీ ఏంటి? నీకు చెప్తూనే ఉన్నాను కదా, ఇలాంటి టైంలో ఎవరు బయట ఉండరని. పద వెళ్దామని రేపు." "అపూర్వ ఆగు, భూమి ఎక్కడ?" అని అడుగుతాడు. "ఏంటి నన్ను అడుగుతున్నావేంటి? భూమి ఎక్కడుందో నాకేం తెలుసు? అయినా తను ఉండేది పోలీస్ స్టేషన్లోనే కదా" అని అంటుంది అపూర్వ. "చూడపూర్వ, నాకు వెధవ సోది లాగితే ఇష్టం ఉండదు. చెప్పు, భూమి ఎక్కడ?" అని అడుగుతాడు. "నీకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు గగన్. భూమి ఎక్కడుందో నాకు తెలీదు. పద అని చెప్పేలోపు, అపూర్వ ఆగు, భూమి ఎక్కడుందో నీకు తెలియదు అంటున్నావు కదా, సరే ఈ వీడియో చూశాక అప్పుడు గుర్తొస్తుందేమో చెప్పు" అని వీడియో చూపిస్తాడు. ఇంకా వీడియోలో క్లియర్గా చెర్రీని అలా ఒక బ్యాగ్లో మోసుకొని వచ్చి పాతి పెడుతున్న వీడియో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా ఇంకా అపూర్వ వణికిపోతూ ఉంటుంది. "చెప్పపూర్వ, ఇప్పుడు ఈ వీడియోని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే నిన్ను ఏం చేస్తారో తెలుసా? నీకు తెలిసే ఉంటుంది కదా, కాబట్టి నేను చెప్పేది విను. భూమి ఎక్కడుందో నాకు చెప్పావనుకో, నేను ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను. లేదు అంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. పోలీసుల కంటే ముందు ఈ వీడియోని నీ భర్త శరత్ చంద్రకు పంపిస్తాను. అప్పుడు ఆయన నిన్నేం చేస్తాడో నీకు బాగా తెలుసు కదా" అని అంటారు. "వద్దు వద్దు, భూమి ఎక్కడుందో నాకు తెలుసు. ఐ ఎస్పీ సూర్యనే భూమిని ఒక ఏరియాలో ఆ పోలీస్ స్టేషన్లో దాచిపెట్టాడని ఒక ఏరియా పేరు చెప్తుంది. సో వెంటనే గగన్ అయితే హుటాహుటిన పాపం బయలుదేరుతాడు భూమి దగ్గరికి. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య అలా ఇంకా భూమి దగ్గరికి వచ్చి, "నీకు నేను 2 గంటలు టైం ఇచ్చాను, కానీ నువ్వు మాత్రం ఇంకా ఇంకా లేట్ చేస్తూనే ఉన్నావు. చూడు భూమి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు గనక ఇప్పుడు గగన్ కావాలనే పౌడర్ సప్లై చేస్తున్నాడు అనే విషయాన్ని ఒప్పుకోకపోతే మాత్రం నిన్ను డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేసేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి" అని అంటాడు. ఒక్కసారిగా పాపం భూమికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది భూమి. "చూడండి, నేను చెప్పేది నిజం. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నేను నా బావ అనేలోపు అక్కడ తల పగల కొడతాడు గగన్. ఒక్కసారిగా గగన్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇంకలా గగన్ వాడి తల పగలకొట్టి ఎస్పీ సూర్యది ఇంక వెంటనే భూమి దగ్గరికి వస్తాడు. భూమి వైపు చూస్తూ ఉంటాడు. పాపం భూమి శారీ అంతా ఇంకా చాలా పాడైపోయి భూమి చాలా అంటే చాలా దీనస్థితిలో ఉండడంతో ఇంక వెంటనే గగన్ అలా భూమిని షాపింగ్కి తీసుకువెళ్ళి తన కోసం ఒక డ్రెస్ని కొని తీసుకొస్తాడు. తీసుకొచ్చి అలా ఇంకా భూమి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత భూమిని ఇంటికి కారులో తీసుకువెళ్తూ ఉంటాడు గగన్. "బావా, నువ్వు నా తమ్ముణ్ణి గెంటేసావని తెలుసుకున్నాను. అంటే నువ్వు కావాలనే ఎక్కడ వాడు కూడా నాలాగే నిన్ను మోసం చేస్తాడేమోనని గెంటేసావు కదా. నీకు నాపై కొంచెం కూడా ప్రేమ లేదా బావా? నేను నీకోసం ఇంత చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా బావా" అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా గగన్ కారాపుతాడు. "భూమి, నీకెప్పుడు నా కళ్ళల్లో ఉన్న ప్రేమ తెలియటం లేదా? ఎప్పుడు నేను మాట్లాడే మాటలే వింటావా? నువ్వు నేను ఏం చేసినా నీపై ఎంత ప్రేమ చూపించినా నువ్వు పెట్టిన కండిషన్ వల్లే నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను నిజంగా ప్రేమిస్తున్నానని నీకు అర్థం కావట్లేదా? నేను శివాని ఇంటి నుండి గెంటేసిందే నీకోసం భూమి, నీకోసం మాత్రమే" అని గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్తాడు. ఒక్కసారిగా భూమి కూడా గగన్ని హక్ చేసుకొని పాపం ఐ లవ్ యూ టూ చెప్తుంది. అలా భూమి గగన్ ఇద్దరు పాపం ఇంకా హ్యాపీగా మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పుకొని అలా ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఇంక భూమి, "బావా, మనం ఎలా అయినా శివాని వెతకాలి, శివ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి" అని అనేసరికి, "ఖచ్చితంగా నేను ఇప్పుడే శివకి కాల్ చేస్తున్నాను, కానీ శివ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది." ఇది ఇలా ఉండగా శివ బిందు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అలా ఇంకా బిందుని దొంగతనంగా మీట్ అవుతాడనమాట శివ. "శివ, నువ్వేంటి ఇక్కడికి వచ్చావని" అడిగేసరికి, "బిందు బయటికి రా" అని బిందుని ఇంకా గోడ దూకి బయటికి తీసుకువెళ్తాడు శివ. "ఏంటి శివ, ఏం జరుగుతుంది" అని అడుగుతారు. బిందు, "నన్ను ఎందుకో తెలీదు గగన్ బావ ఇంట్లో నుండి గెంటేశాడు బిందు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎలా అయినా నాకు ఇది ఒకవైపు దేవుడు మంచి చేశాడని అనుకోవాలి. పూరితో ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే మనం గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం" అని అంటాడు శివ.
శివో, అదేమైనా చిన్న పని అనుకుంటున్నావా? ఎంత పెద్ద పనో తెలుసా? ఒకవేళ అపూర్వ మా అత్తయ్యకి తెలిసిందంటే అని అంటారు. ఒక్కసారి నీ మెళ్ళో తాళి కట్టాక తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనం మేజర్స్ కాబట్టి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మీ వాళ్ళపై ముందే కంప్లైంట్ ఇద్దాం. ఈలోపు మా గగన్ బావ మనసు మార్చుకున్నా, మీ వాళ్ళకి నువ్వు బయటకు వచ్చావని తెలిసిపోయినా చాలా ప్రమాదం. కాబట్టి వెళ్దాం ప్లీజ్ బిందు అని ఇంకలా బిందు చేపట్టుకొని గుడికి తీసుకువెళ్తాడు శివ. అప్పుడే ఇంక పంతులు గారు చూస్తూ ఉంటే, పంతులు గారు, నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇద్దరికి మంత్రాలు చదవండి, నేను తన మెడలో తాళి కడతాను అని అంటుంటే, బాబు నువ్వు తీసుకుంటున్న నిర్ణయం అనేసరికి నేను కరెక్ట్గానే తీసుకుంటున్నానండి అని ఇంకా అలా మాట్లాడేసరికి కరెక్ట్గా అదే గుడికి గగన్ భూమి వస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివ. వెంటనే బిందు వెళ్ళి దాక్కుంటుంది. ఇంక శివ చూస్తూ ఉంటాడు. శివ అని గగన్ శివాని హక్ చేసుకుంటాడు. ఐఎమ్ సారీ శివ, ఐఎమ్ వెరీ సారీ. నిన్ను నిన్ను చాలాసార్లు కొట్టి బాధ పెట్టి బయటికి గెంటేశాను. కానీ ఎందుకో తెలుసా? అది కేవలం భూమిని కాపాడుకోవడానికే. భూమిని ప్రాణాలతో ఉంచాలి అంటే నిన్ను బయటికి గెంటేయాలని నాకు ఎస్పీ సూర్య గారు చెప్పాడు. అందుకే అలా చేశాను. అంతేకాని నీపై నాకు ఎలాంటి పగ లేదు శివ. ఐఎమ్ సారీ. రా, నువ్వు మన ఇంటికి వెళ్దాం అని అనేసరికి, బావా అది కాదు, నాకు తెలుసు నువ్వు ఫీల్ అయ్యావు కదా. ఐఎమ్ సారీ శివ అని పాపం చాలా ప్రేమగా మాట్లాడతాడు గగన్. భూమి కూడా, శివ నీకు ఆయన కోపం గురించి తెలుసు కదా, ఇంక నువ్వేమీ ఆలోచించద్దు, మీ అక్కగా నేను చెప్తున్నాను, రా వెళ్దామని చెప్పి ఇంకలా శివాని గగన్ భూమి ఇద్దరు తీసుకువెళ్ళిపోతారు. స్తంభం వెనకాలే దాక్కొని చూస్తున్న బిందు అలా ఉండిపోతుంది. ఇంక బిందు వైపు శివ చూస్తూ అలా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, ఆ గగన్ గాడు వీడియో డిలీట్ చేశాడో లేదో, అమ్మో ఒకవేళ చెర్రీని చంపానని తెలిసిపోతే ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటే, కరెక్ట్గా అప్పుడే అపూర్వ అపూర్వ అని శరత్చంద్ర పిలుస్తూ ఉంటారు. శరత్చంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా అపూర్వ, బావా బావా ఏమైంది పిలిచావు అని అడిగేసరికి, అపూర్వ ఎక్కడా, చెర్రీ ఎక్కడా అని అడుగుతారు. ఒక్కసారిగా అపూర్వ, చెర్రీయా? నాకేం తెలుసు, ఏమో బావా నాకు తెలీదు అని అంటారు. ఏంటి, చెర్రీ ఎవరో నీకు తెలీదా? ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా? నిజం చెప్పు అని అడిగేసరికి, అంటే అది అని చెప్పేటప్పు, మావయ్య నేను ఇక్కడే ఉన్నాను మావయ్య అని అలా చెర్రీ వస్తాడు. ఒక్కసారిగా చెర్రీని చూసి షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా అపూర్వ నక్షత్ర వాళ్ళు, మావయ్య ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉందంటే వెళ్ళాను, సో వచ్చేసాను. ఏం పర్లేదు కదా మావయ్య, నేనున్నాను కదా, అత్తయ్యతో నేను మాట్లాడతానులే అని అలా వెళ్ళి, ఏంటి అత్తయ్య గారు అలా చూస్తున్నారు? ఓ, ఎలా చనిపోయినవాడు బ్రతికొచ్చాడనా? ఏం పర్లేదు, ఇది మేము కేవలం ట్రైలర్ మాత్రమే అత్తయ్య గారు. ఎందుకంటే మీరు చేసిన పాపాలు ఇంకా ఇంకా కడుక్కోవడానికి చాలా పనులు చేయాల్సి వస్తుంది. మీరు కావాలనే భూమిని ఇరికిచ్చారు, నేను మిమ్మల్ని ఇరికిచ్చి గగన్ అన్నయ్యతో భూమి ఎక్కడుందో తెలుసుకునేలా చేశాను. అదే న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. అర్థమైందని అనుకుంటున్నాను, బాయ్ అని చెప్పి, నక్షి డార్లింగ్ ఏంటి మీ అమ్మతో కలిసి నువ్వు కూడా నన్ను చంపేద్దాం అనుకున్నావు కదా, ఇవాళ నీకు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిందే, ఇంకా ఎక్కువ డోసెస్, కమాన్ గంట సేపు వచ్చిన ముందు డ్యాన్స్ చేయి అని అలా ఇంకా నక్షత్రం తీసుకువెళ్ళిపోతాడు. చెర్రీ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు, భూమిని వదిలిపెట్టినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అలా ఇంకా స్ట్రెస్కి గురవుతుంది అపూర్వ. ఇటువైపు భూమి, గగన్, శివ, పూరి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ డైరెక్ట్గా పెళ్ళికే ముహూర్తాలు పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.